హలో ఎవ్రీవన్. మామూలుగా ఇల్లు అన్నాక నీట్గా ఉండాలి, అందంగా కనిపించాలి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కదండి. దానికోసం మనము మంచి మంచి డిజైనర్ పీసెస్ కొనుకొచ్చి పెడుతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఇంకా చాలా డిజైనర్ పీసెస్ కొని పెట్టడము, డెకరేట్ చేసుకోవడము బాగా ట్రెండ్లోకి వచ్చింది. ఎవరింట్లో అయినా చూస్తే ఏమనిపిస్తుంది మనకి, అరే ఇదే బాగుంది, ఎక్కడ కొన్నారు, ఎంతకి కొన్నారు, షాప్ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటాం కదండి. అలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లోది చూస్తే వాళ్ళ ఓల్డెన్ డేస్ గుర్తుకు రావాలి, వాళ్ళ చిన్నతనం గుర్తుకు రావాలి. ఇవి మా ఇంట్లో కూడా ఉండే కదా ఒకప్పుడు అన్న థింకింగ్ వాళ్ళకి రావాలి అనేది నేను అనుకుంటూ ఉంటాను అండి. అలాగే నేను ఇంట్లో కూడా ఇత్తడి వస్తువులు, అలా ఓల్డెన్ డేస్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా డెకరేటివ్ పీసెస్గా నేను యూజ్ చేసుకుంటాను. కొన్ని వీడియోస్లో మీకు చూపించాను నేను ఎప్పటివి ఎలా దాచిపెట్టాను అనేది. అలాగా నాకు ఈ ఇత్తడివే కాకుండా ఇంకా కొన్ని వస్తువులు పైన ఉండేటువంటివి, తర్వాత వాడకుండా లోపల పెట్టినటువంటివి, వాటిని తీసి డిజైనర్ పీసెస్గా ఎలా డెకరేట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఎప్పుడు అదే వీళ్ళ ఇంటికి పోతే ఇవే ఉంటాయి అని కాకుండా ఇవి కూడా ఉంటాయా అనేలాగా ఎలా సర్దుకోవాలి అనేది ఈసారి ట్రై చేశానండి. నేను ఎలా చేశాను, ఏం చేశాను అనేది చూసి మీకు కూడా ఆ ఓల్డెన్ డేస్ గుర్తుకు రావాలని ఆశిస్తూ, ఒకవేళ మీ దగ్గర కనుక ఉంటే మీరు కూడా ఇలాగే డెకరేట్ చేసుకుంటారని ఆశిస్తూ వీడియోలకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇలాంటి చెంబులు, గిన్నెలు, గ్లాసులు, కెటిల్స్ ఇలాంటివన్నీ అందరి ఇళ్లలోనూ ఉండేవి అండి కదా. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు మాత్రం అటకల పైన ఇంకా ఏ అట్ట డబ్బాలను పెట్టేసి లోపల పెట్టేస్తున్నాం. లేదు అంటే స్టీల్ సామాన్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వేరే తెచ్చుకుంటున్నాం. బట్ అలా కాకుండా డెకరేటివ్ పీసెస్గా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఎలా చేశాను అనేది మీరు చూడండి. బౌల్స్లో, కెటిల్స్లో వాటర్ పోస్తే పాడవుతాయని చెప్పేసి నేను అలాగా గ్లాసెస్ ఇంకా బౌల్స్ పెట్టేసి వాటర్ పోసానండి. అలా మనకు నచ్చినట్టుగా లీవ్స్, ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంట్లో అంతా ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి కళ్ళకి బాగుంటుంది, హెల్త్కి కూడా బాగుంటుంది. అలాగా కొన్ని ఫ్లవర్స్ ఇంకా కొన్ని లీవ్స్ అలాగ పెట్టేసుకొని మనము ఎక్కడైనా డెకరేటివ్ పీస్గా పెట్టేసుకోవచ్చు. చూసారా అలా ఎంత చక్కగా ఉందో. ఇంకా నేను చేమంతులు, గులాబీలు కూడా పెడతాను పండగలకి. అలా పెట్టినప్పుడు కూడా మీకు మళ్ళీ ఏదైనా వీడియోలో పిక్స్ షేర్ చేస్తాను. ఇంకా కెటిల్లో కూడా చూడండి, అలాగా మనం అన్నీ పెట్టేసుకుంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ కెటిల్ని నేను అంతకుముందు చూడండి అలాగ చిన్న ఇత్తడివి అన్నీ కూడా పెట్టేదాన్ని. ఒక్కోసారి ఒక్కో ఐటెం తీసుకుంటూ ఇంకొక ఐటెం పెడుతూ అలా మారుస్తూ ఉంటాను అన్నీ ఇత్తడివి. ఇప్పుడు మాత్రం జస్ట్ ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ బౌల్స్ ఒక 3 ఇచ్చారు మా అత్తమ్మ నాకు, అంటే స్వీట్ బౌల్స్. అప్పుడే చూడండి ఇలాంటివి ఉండేవి. ఇంక ఇప్పుడు అన్నీ పడేస్తున్నాం కదా. అలాగ పెట్టేసి చుట్టంతా చేమంతులు పెట్టినా బాగుంటుంది. లేదు అంటే ఇలా ఇత్తడి బౌల్లో పెట్టేసి చుట్టూ చేమంతులు పెట్టినా కూడా బాగుంటుంది. ఇంకా బౌల్లో రోజెస్ లేవు కాబట్టి నేను రేకలు వేసాను. ఇంకా ఇలాంటి క్రీపర్స్ మనం పెట్టేసి మొత్తం హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అలా కిచెన్లో పెట్టుకుంటే మంచి స్మోక్ అంతా కూడా ఈ ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, మంచి ఆక్సిజన్ని మనకి ఇచ్చేస్తాయి. కిచెన్లో కూడా మనం హ్యాపీగా వంట చేస్తూ ఉండొచ్చు. అలా పెరిగిపోతాయండి కొద్ది రోజుల్లోనే. ఒక 15 డేస్ అయ్యింది అంటే పాట్ మొత్తం అలాగా నిండేస్తుంది. అంతకుముందు పెట్టినటువంటివి ఇవి వీడియో చేయకముందు నేను ఇలాగా డెకరేట్ చేశాను మనీ ప్లాంట్తో. ఇంకా మనకి ఇలాగా సిల్వర్ పీటలు ఏవైనా ఉంటే వాటిపైన ఇలాగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్ పెడుతున్నాను చూడండి. చిన్న బౌల్, ఇది నెయ్యిది అనుకుంటా నేను యాక్చువల్గా. అప్పుడు పాతవి, ఎప్పుడో అమ్మమ్మలి నానమ్మలి కావచ్చు ఇవి, అంతే. అలాగ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ మనం కనుక పెడితే, లీవ్స్ పెడితే చాలా చక్కగా ఉంటుంది. మామూలుగా ఒట్టి బౌల్ చూడండి, టేబుల్ రోజెస్ ఇవి పెట్టినాక ఈ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసినాక ఎలా కనిపిస్తుంది అనేది కూడా మీరు చూడండి. కాస్త ఓపిక్గా మనము అలా ప్లాంట్స్ ఇంట్లోవే తెచ్చి మనం పెట్టేసినామనుకోండి, మంచి లుక్ వస్తుంది. ఏ కార్నర్లో పెట్టినా కూడా బ్యూటిఫుల్ లుక్ మనకి వచ్చేస్తుంది. చూసారు కదా, అలాగా పెట్టేశారు. అన్నీ కూడాను డిఫరెంట్ కలర్స్ కలెక్ట్ చేసేసి పెట్టేస్తే మంచి ఒక ఫ్లవర్ వాస్ వచ్చేస్తుంది.
లోటస్ లీఫ్ అలా పెట్టినామనుకోండి మంచిగా పైన అలాగా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసామో. విదిన్ మినిట్స్లో మనం అలాగా ఒక డెకరేటివ్ పీస్ను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మనము ఈశాన్య మూలలో ఒక బౌల్లో వాటర్ పోసేసి ఇప్పుడు అంతా పెడుతున్నాం కదా. జస్ట్ అలాగ ఫ్లవర్స్ వేసేసి చుట్టూన ఫ్లవర్స్ వేసినామనుకోండి, ఏవైనా మనం మామూలుగా రోజెస్, చేమంతులు అయినా వేయచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా వేయచ్చు. నేను ఇంట్లో అందుబాటులో ఉన్నవి వీడియో చేస్తున్నప్పుడు వేస్తున్నాను. తర్వాత మనం ఫెస్టివల్స్ అప్పుడు ఎలాగూ మంచి మంచి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటాము. మందారాలు పెట్టేసి చుట్టూ చేమంతులు పెట్టినా బాగుంటాయి. అలా చూసారా ఎంత బాగుందో. మీకు జస్ట్ హాఫ్ పెట్టిన తర్వాత చూస్తే లుక్ ఎలా ఉంది, కంప్లీట్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది కదండి. ఇలా మనము ఈశాన్య మూలలో పెట్టుకుంటే చాలా చక్కగా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ గ్లాస్ చూసారా, అంటే ఇది ఇత్తడి ఇంకా ఇలాంటిది మిక్స్ అయ్యి ఉంటుంది రెండు కూడాను. మంచి కార్వింగ్తో డిజైన్ ఉంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను. అలాగా లీవ్స్, ఫ్లవర్స్ ఏవైనా సరే పెట్టేసినాం అనుకోండి బాగుంటుంది. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లీవ్స్ పెడుతున్నాను నేను. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇలాగ మనము వాడకుండా ఉన్నవి పడేయకుండా, ఎక్స్చేంజ్ చేయకుండా ఇలాగే పెట్టేసుకుంటే జస్ట్ మెమొరీస్ మనకి. ఒకప్పుడు మన ఇంట్లో ఇవి ఉండేవి అంటే ఓల్డెన్ డేస్లో ఇవన్నీ ఉండడమే పెద్ద గ్రేట్ లాగా ఉండేది. అలాంటిది మనం ఇప్పుడు అవి ఏంటో ఓల్డ్ అయిపోయినాయి అని తీసి పడేస్తున్నాం పక్కన. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఏ కార్నర్లో ఏదో ఒక కార్నర్లో ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే కాస్త డిఫరెంట్గా చిన్న చిన్నవి అయినా కూడా మనకి చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఇల్లంతా అందంగా కనిపిస్తుంది. చూసారా, ఈ గ్లాస్ దగ్గర నుంచి చూపిస్తాను అన్నాను కదా. మంచి బ్యూటిఫుల్ కార్వింగ్ ఉంటుంది. ఇలాగా ఒకలాంటి సన్నగా డిజైన్. ఇంకా అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. ఇంకా మళ్ళీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసినప్పుడు, వరలక్ష్మి వ్రతానికి ఇల్లంతా డెకరేట్ చేసినప్పుడు ఎక్కడ ఏది పెట్టాను అనేది మీకు షేర్ చేస్తాను. చూసారు కదండి, ఎక్కడో పడేసేవి లేదు అంటే ఏ అక్క పైనో, ఏ అట్ట డబ్బాలను, ఏ సంచుల్లో కట్టి పడేసేటువంటివి అవన్నీ కదండి. కానీ నాకు ఎందుకో అలా ఇష్టం. పైన పడేసే కన్నా వాటిని అరే చాలా డిఫరెంట్గా ఉంది, ఎప్పుడో పడేయాల్సినవి ఎక్కడో ఉన్నవి అని అనిపించేలాగా సర్దుకోవాలని నేను ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకి చూడడానికి కూడా ఐ ఫీస్ట్ లాగా కళ్ళకి కొంచెం డిఫరెంట్ లుక్తో బాగుంది అనిపిస్తుంది. అరే ఇది నేను కూడా ఒకప్పుడు ఉండే కదా, ఇలా పడేశాను కదా, అలా పడేశాను కదా, ఇప్పుడు ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది కొందరికి. నాకైతే అనిపిస్తుంది ఎప్పుడైనా ఏదైనా నేను మ్యాక్సిమం పడేస్తే కనుక అరే ఎక్కడన్నా చూసినప్పుడు అరే ఒకప్పుడు మన ఇంట్లో కూడా ఉండే కదా, పడేయకపోతే బాగుండు, ఇప్పుడు పనికొచ్చేది కదా అని అనుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.